అడిగారు. లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరూ ఎక్కడైనా కలుసుకుంటే అక్కడ ఒకళ్ళొకళ్ళు దెప్పుకుంటే దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో సరదాగా పద్యం చెప్పన్నారు. మరి అంత స్థాయి మహిళలు కలిసినప్పుడు దెబ్బలాడుకుంటేనే బాగుంటుంది. కలిసి ఉంటే ఏం బాగుంటుంది? దెబ్బలాడుకుంటే ఓ సినిమా తీయచ్చు. కలిసి ఉంటే ఏం సినిమా తీస్తావు? సినిమా తీయాలంటే 4-5 మలుపులు గట్టిగా ఉండాలి. కానీ సీతారాముడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, సుఖంగా ఉన్నారంటే సినిమా ఎవడు చూస్తారండి? ఎందుకు చూస్తారు? దాంట్లో ఉండాలి. అందుకని ఏదో చేయాలి. అందుకని వాళ్ళు వెంటనే ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందని వాళ్ళు ఊహ చేసి చెప్పారండి. మన సంసారాలన్నిటికీ ఉపయోగపడేది, అసూయల్ని రాగద్వేషాలను దూరం చేసి సమంగా ఉంచేది, పోలిక చేసుకోకుండా ఉంటే చాలని చెప్పే పద్యం. వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకోవాలి? చెన్నై బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ వాళ్ళు కలుసుకోరు కదా. లక్ష్మీదేవి పార్వతీదేవి వాళ్ళ స్థాయి ఏమిటి? వాళ్ళు కలుసుకోవాలంటే సరస్వతీదేవి ఉండాలి, మూడో ఆవిడ. అందుకని ఆ సరస్వతీదేవి శ్రావణ మాసం నోమును వచ్చింది. ఆవిడ నోచకూడదు, ఆ దేవత అయితే మాత్రం ఆవిడ నోచే నువ్వు ఆవిడ వచ్చింది. దానికి వీళ్ళిద్దరిని పిలిచింది. మరి ముత్తైదువులు కదా, శచీదేవిని పిలిచింది, ఇంద్రుడు భార్య, మన్మధుడు